హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వ్లాగ్. మేము వచ్చేసి రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. అక్కడ మధ్యలో ఉండే వ్యూ అండి. మేము మార్నింగ్ 6 o'clock అలా బయలుదేరాము రాజమండ్రి నుండి. రాజమండ్రి దగ్గరలో మార్నింగే వర్షం పడింది. చాలా క్లైమేట్ అంతా చాలా బాగుంది. వర్షం పడటం వల్ల ఎండ ఎక్కువగా లేదు. మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ అంతా ఇలానే ఉంది. క్లైమేట్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. మార్నింగే లేచి 5 o'clock అలా లేచి ఫ్రెష్ అయిపోయి రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళిపోతున్నామండి. వెళ్ళి కార్ డ్రైవ్ చేసిన ముందు మా హస్బెండ్, మా అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. చూడండి చాలా బాగుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర, దేవుడి దగ్గర. మేము అలా వీడియో క్లిప్ ఫ్రంట్ వీడియో తీసానండి. చూడండి సైడ్ అంతా రాజమండ్రి దగ్గరలో ఇది చాలా చాలా బాగుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. తిరుపతి వెళ్ళలేని వారు కూడా ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఇక్కడేమో 7 శనివారాలు పూజ చేసిన వాళ్ళు వెళ్ళి వ్రతం చేసుకుంటున్నారు. అలాగే చాలామంది దర్శించుకోవడానికి వస్తున్నారు. అలా చాలామంది ఏదైనా అనుకుంటే నెరవేరిన వాళ్ళు వస్తున్నారు. చాలా విధాలుగా వస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా దూరం. కొంచెం మేము 6 o'clock వెళ్తే 1 hour పట్టినట్టుంది. టైం 8 o'clock అలా దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోయాము 8:30 అలాగా. చూడండి అలా వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి అరటిపళ్ళు గెలలు తెచ్చి అమ్ముతున్నారండి. ఫ్రెష్ అండి, కోసేసి అరటి తోట నుంచి కట్ చేసి తెచ్చి ఇక్కడ సంత అండి. మార్నింగే అరటిపళ్ళు అమ్ముతున్నారు. చాలా పెద్దవండి గెలలు కూడా. మొత్తం ఇక్కడ నుండి వాడపల్లి వెళ్తున్నంత వరకు ఈ అరటిపళ్ళు గెలను పట్టుకొస్తూనే ఉన్నారు బండ్ల మీద. 1, 2 కాదండి, 8 or 9 అరటిపళ్ళు గెలలు పట్టుకొని బండి మీద తీసుకొస్తున్నారు. చూడండి అలా వెళ్తున్నాము. మధ్యలో ధవళేశ్వరం డ్యామ్ అనుకుంటా కనిపించింది. చాలా పెద్దదండి ధవళేశ్వరం డ్యామ్ కూడా. అక్కడ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఒక గేటే ఓపెన్ చేసినట్టున్నారు. రైట్ సైడ్ వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ వాటర్ లేదు. రైట్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది వాటరు. చూడండి నేను చూపిస్తున్న సైడ్ వాటర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇది డ్యామ్ ఉండడం వల్ల, అదే రిజర్వాయర్ అనుకుంటా, ధవళేశ్వరం రిజర్వాయర్ ఉండడం వల్ల చాలా ఎక్కువగా వాటర్ వస్తుంది. పంటలు కూడా బాగానే పండుతున్నాయి. అరటి తోటలు, అలాగే మల్లె తోటలు చాలా ఉన్నాయి తోటలు. చూడండి అదంతా ధవళేశ్వరం బ్రిడ్జేనండి. చాలా పెద్దది ధవళేశ్వరం బ్రిడ్జ్. నేను కారులో వెళ్తూ అలా వీడియో తీయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది అనుకుంటున్నాను. బోట్ కూడా ఉంది అందులో, అదే షిప్ ఉన్నది. చూడండి ఇదంతా కూడా ధవళేశ్వరం బ్రిడ్జే. చాలా మొత్తం నేను తీసానండి వీడియో. ఇదే చూపిస్తున్నాను అని అనుకోకండి, ఇంకా ముందు కూడా ఉన్నాయి. రాజమండ్రిలో చాలా వరకు టెంపుల్సే ఎక్కువ అండి, చిన్న చిన్న టెంపుల్స్. చాలా ఈ వాటర్ వెళ్తున్న దానిలోని సైడ్ని కూడా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయండి. అదేదో టెంపుల్ చూడండి. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అలా చాలా ఉన్నాయి. ఇక్కడ నార్మల్ అంబేద్కర్ స్టాట్యూ ఉంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి. చాలా వరకు చాలా టెంపుల్స్ ఉంటూనే ఉన్నాయి. మధ్య ఇక్కడ ఇల్లులండి. ఇంకా వాడపల్లి కొంచెం దగ్గరలో వెళ్తున్నాము. చూడండి ఇల్లులన్నీ చిన్న చిన్న రేకుల షెడ్లు, చిన్న పెంకుటి ఇల్లులు, డాబా ఇల్లులు, అలా 1, 2 కదండి, అన్ని రకాలుగా ఇల్లులు ఉన్నాయండి. నేచర్ అంతా అక్కడే, పల్లెటూరు నేచర్ అంతా కనిపిస్తుంది గోదావరి సైడ్ అంతా. చూడండి అరటిపళ్ళకి ఎలా పట్టుకొని వెళ్తున్నారు అక్కడ మార్కెట్కి. చాలా బాగుంది ఇది ఒక టెంపుల్. ఇలా చాలా చాలా టెంపుల్స్ కనిపిస్తూనే ఉన్నాయి మధ్యలో వెళ్తున్న దారిలో. చాలా వరకు ఇదే చూసండి, అరటిపండు తోట చిన్న వేశారు. చాలా తోటలు, కోకో పౌడర్ తోటలు, చాలా తోటలు అండి. కొబ్బరి తోటలు ఉన్నాయి, మల్లెపూల చెట్లు ఉన్నాయి, లిల్లీ చెట్లు ఉన్నాయి. ఈ చెరువు కనిపిస్తుంది కంటే, ఈ చెరువు కూడా అలా వాటర్ అంతా పంటలు పండించుకోవడానికి అనుకుంటాను. అలా వెళ్తున్న కొద్దీ కూడా ఇంకా అలా తోటలు కనిపిస్తూనే ఉన్నాయి. మాకు చాలా బాగా అనిపించింది తోటలు చూస్తూ ఉంటే.
ఇక్కడి నుంచే మనకు అన్నీ సప్లై అవుతాయి. అరటిపళ్ళు అవి కూడా చాలా ఎక్కువ వరకు కొనడం తెచ్చి ఇక్కడ మన మార్కెట్లో అమ్ముతారు. అందుకే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. చూస్తూ ఉండండి వీడియో అంతా. అన్ని దేవాలయాలకి రాజమండ్రి దగ్గరలో ఉన్న దేవాలయాలన్నీ ఒక రోజులో చూసాము. కాకపోతే లెంత్ ఎక్కువైపోతుందండి. వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ద్రాక్షారామి 2 వీడియోస్ పెడుతున్నాను. నెక్స్ట్ రేపు పార్ట్ 2 అప్లోడ్ చేస్తానండి. అది కూడా చూడండి. ఇది చూడండి మొత్తం చెట్లు అని చెప్పాను కదా, తోటలు ఎన్ని తోటలేనండి. కొన్ని వేసారు, కొంతమంది వేసుకోలేదు. అక్కడ ఏదో ఉంది మొత్తము. ఇక్కడ రొయ్యలు పండించేది ఉంది. రొయ్యల చెరువు కూడా ఉందండి. రొయ్యలు కూడా పండిస్తారు గోదావరి సైడే ఎక్కువగా. రొయ్యల చెరువు కూడా చూపిస్తాను. చాలా ఎక్కువ అండి రొయ్యల చెరువులు కూడా. పెద్దదిగా ఫామ్ చేస్తారు కదా, అలాగా. నేను వీడియోలో కొంచెం ఫాస్ట్గా వీడియో పెట్టేశాను అక్కడ చూడండి. అలాగ వీడియో అంతా ఫ్రంట్ నుంచి అలా తీసానండి, రోడ్ సైడ్ వీడియో. పీస్ఫుల్గా ఉంది. మార్నింగే అవడం వల్ల చాలా సైలెంట్గా కూడా ఉంది రోడ్ అంతా. ఇదిగోనండి రొయ్యల చెరువు అన్నాను కదా, రొయ్యల చెరువు ఇదేనండి. గ్రీన్ కలర్ వేసేసారు. లోపల వాటర్ చూడండి, వాటర్లో ఉన్నాయి రొయ్యలు. అవి కొంచెం పెద్దవి అయ్యాక మనకి అమ్మడం జరుగుతుంది. అప్పటి వరకు పెంచుతారు వాటిని అలాగా అక్కడున్న రైతులు. చూడండి మొత్తం అక్కడ ఇల్లులు కూడా అక్కడ ఇల్లులు ఉన్నాయి, షాప్స్. మేము వచ్చేసామండి వాడపల్లి దగ్గరలో. మాకు ఇక్కడ రూట్ తెలియకపోతే ఇక్కడ ఒకతన్ని అడిగితే చెప్పారు. ఇక్కడ ఈ వాటర్లోనే చూడండి అక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాళ్ళు సామాన్లు కూడా తోముతున్నారు. ఆ వాటర్ అక్కడ పెంకిటిల్లు చూడండి, గుడిసెల్లులు అంటారు కదా, గుడిసెల్లులు అప్పట్లో ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇటు సైడు. ఈ వాటర్తోనే అక్కడ అన్నీ చేస్తున్నారు. ఇంట్లో పని కూడా ఆ వాటర్తోనే చేసుకుంటున్నారు. ఈ వెదర్ కూడా చాలా బాగుండడం వల్ల మాకు చాలా హ్యాపీగా దర్శనం అయ్యింది. అన్నీ కూడా బాగానే అయిపోయాయండి. టెంపుల్స్ అన్నీ బాగానే చూసి వచ్చేసాము. చూడండి వెదర్ కూడా ఎంత చాలా సైలెంట్ కామ్గా ఉంది. చాలా బాగుంది. వర్షం పడి ఆగిపోయింది. మేము వెళ్ళేసరికి వర్షం అయితే లేదు, మార్నింగే పడింది. మేము వచ్చేసాము ఇంకా దగ్గరలోకి వాడపల్లి. అక్కడ మెయిన్ ఆర్చ్ నుంచి అక్కడ నుంచే పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు. వాడపల్లి వచ్చేసాము. చూస్తూ ఉండండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుందండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, తులసి మాలలు అన్నీ అమ్మడం. ఇక్కడ నుంచి ఒక పావు గంట టైం ఉంటుందండి. అక్కడ కనుక పామ్ ఆయిల్ తోటలు కూడా ఉన్నాయి. అక్కడ వాడపల్లి దగ్గరలో అండి. ఇది ఇంకా టెంపుల్కి కొంచెం దగ్గరలో తోట ఉంది వాడపల్లిలో, పామ్ ఆయిల్ తోట. అది చాలా బాగుంది. చూడండి అలాగ ఇక్కడ మమ్మల్ని ప్లేసెస్ ల్యాండ్స్ అన్నీ అవన్నీ పర్చేస్ చేయడానికి పెట్టారు. చూడండి కొబ్బరి తోటలు, కోకో చెట్లు, షాప్స్ అవి ఉన్నాయి. చూడండి ఇది షాప్స్ అండి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అవి. అక్కడికి బస్సులు కూడా వెళ్తున్నాయి వాడపల్లి. ఇక్కడ నుంచి పార్కింగ్ అండి. ఇక్కడ పార్కింగ్ తీసుకొని టికెట్ తీసుకొని అక్కడ లోపల పెట్టుకోవాలి. టెంపుల్ దగ్గరలోకి వెళ్ళాక పార్కింగ్ టికెట్ తీసుకొని ఇక్కడే ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ నుంచి ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికండి పార్కింగ్ టికెట్. అతను అక్కడ పార్కింగ్ టికెట్ తీసుకునే అతనండి. మేము టికెట్ తీసుకుని ఇంకా వెళ్ళిపోయాము దర్శనానికి కూడా. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి కార్ పార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడ మళ్ళీ పార్కింగ్ టికెట్ అది అక్కర్లేదండి. ఇంకా ఇక్కడ తీసుకుంటేనే సరిపోతుంది. ఇటు 2 రూట్స్ ఉన్నాయి. ఇటు ఒకటి వెళ్ళొచ్చట, ఇటు సైడ్ కూడా. మేము వెళ్ళింది ఇటు సైడ్ వెళ్ళిపోయాము స్ట్రైట్గా. ఇక్కడ నర్సరీ అంతా అండి, చాలా ఎక్కువ నర్సరీస్ ఉన్నాయండి. సైడ్ వెళ్తున్న కొద్దీ నర్సరీస్ అండి. చాలా ఇసుక అండి ఇదంతా. చూడండి ఇసుక. ఇక్కడ గోదావరి దగ్గర ఇసుక ఏమో మొత్తం చాలా ఎక్కువగా ఉంది. ఇసుక కుప్పలు కూడా వేశారు. ఎక్కువగా నర్సరీస్ అండి ఇవన్నీ. గుడి దగ్గర వెళ్ళినంత వరకు నర్సరీస్ కూడా ఉన్నాయి. మొక్కలు కూడా కొని తెచ్చుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. అన్ని రకాల మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి అక్కడ. కాస్ట్ కూడా కొంచెం తక్కువే.
చూడండి అలాగా. చూడండి అదంతా ఇంక వాడపల్లి దగ్గరలో అండి. అదేనండి వాడపల్లి వచ్చేసామండి. ఇక్కడ ఇవన్నీ బైక్ పార్కింగు, కార్సు ఇంకా అలా పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా. చాలా కొంచెం ఖాళీగానే ఉంది. మేము మార్నింగే వెళ్ళడం వల్ల దర్శనం కూడా బాగానే అయిపోయింది. కార్ పార్కింగ్ చేసుకొని మేము వెళ్ళామండి దర్శనానికి. చూడండి కార్ పార్కింగ్ సైడ్కి చేసాము. అక్కడ ఇంకా లంచ్ పెట్టడానికి కూడా రూమ్స్ అవి చేస్తున్నారు. అన్నప్రసాదం పెట్టడానికి కూడా తయారు చేస్తున్నారంటండి. ఆ పక్కన ఉన్న వైట్ది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టేసేయాలండి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళిపోవాలి. ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ పూలు పళ్ళు అన్నీ అమ్ముతున్నారు అక్కడి నుంచే. ఇక్కడ చాలామంది కార్లోని వ్యాన్స్లోని చాలా రకాలుగా వస్తున్నారు. చాలామంది ఇక్కడ ఆదివారం అయితే పూజలు అవి చేసుకునే వాళ్ళు వస్తారండి. అక్కడ అలా మేము చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. చూడండి ఇక్కడ అదంతా ప్లేస్లు అండి. అక్కడ వచ్చేసి ముందుగానే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి. అక్కడ కూడా మేము ఫొటోస్ తీసుకున్నాము. లాస్ట్లో ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను చూడండి. మా పెద్ద బాబు వచ్చి వెనకతలు నేను వీడియో తీస్తున్నాను, నా వెనకతలు తిరుగుతున్నాడు. చాలా వరకు ఇక్కడ నుండేనండి స్టార్టింగ్. పళ్ళు అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు. ఇంక మనకి పూజా సామాగ్రి అన్నీనండి. 7 వారాలు వెళ్ళి వచ్చిన తర్వాత 8వ వారం అక్కడ పూజ చేస్తారండి. నా పూజకి కావాల్సిన సామాగ్రి మనం దర్శనానికి వెళ్తే దర్శనం సామాగ్రి అంటే దర్శనం సామాగ్రిలు ఇస్తున్నారు. మనం ఏది కావాలంటే అదే మనం చెప్తే వెంటనే ఇస్తున్నారు. బియ్యం అవి వేస్తే బియ్యం అవి కూడా ఇస్తున్నారండి. అన్ని రకాలుగా అక్కడ అన్నీ చేస్తున్నారు. బాగుంది టెంపుల్ అయితే. కానీ టెంపుల్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది. అలా అది కూడా డెవలప్ అయిపోతుందండి. ఇలా టర్న్ తీసుకుని కొబ్బరికాయలు తులసి మాలలు అవన్నీ ఇక్కడ నుంచి నడిచి అలా లోపలికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అది ఫోన్స్ కూడా పెట్టేశామండి. నాకు వీలైనంత వరకు నేను వీడియో తీశాను. మేము అక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు తులసి మాలలు తీసుకున్నామండి. తీసుకొని దర్శనానికి వెళ్ళాము. దర్శనం మాత్రం ఫ్రీగా చాలా చక్కగా అయ్యింది. మార్నింగే అవ్వడం వలన మళ్ళీ కొంచెం సేపు అయితే లేట్ అయితే కనుక అసలు రద్దీగా ఉంటుంది. చాలా వరకు పర్వాలేదు బాగానే అయ్యింది. చూడండి వెళ్తున్నాము. అక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయండి. పిఆర్ఓ ఆఫీసెస్ అంట అన్నీ చాలామంది వరకు సాటర్డేస్ వెళ్తే అస్సలు ఖాళీ ఉండదండి. అస్సలు చాలామంది అక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్తారండి. 7 వారాలు కూడా అప్పుడు 8వ వారం వెళ్ళి పూజ చేయించుకొని వస్తారనమాట. మేము చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము. వచ్చామంటే దర్శనానికి. ఇక చూడండి నర్సరీ కూడా ఈ పక్కన కూడా నర్సరీలు పెట్టారండి. పూతరేకులు అవి ఇవి కూడా అన్నీ అమ్ముతున్నారు. ఇంకా మొక్కలండి ఇవన్నీ కూడా చాలా వరకు. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈ లోపల కూడా ఇంక ఇవేనండి పళ్ళు కాయలు పిల్లలు ఆడుకునే బొమ్మలు తాడులు ఇవన్నీ సమ్ ఎక్స్ట్రా. టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇటుపక్క ఈ సైడ్ కేశఖండనాశాల అంటారు కదండి. తల తీపించుకుంటే ఏమన్నా అనుకుంటే తల తీసుకుంటాం కదండి. గుండు చేయించుకున్న ప్లేస్ అండి అది. ఇప్పుడు స్ట్రైట్గా మేమైతే దర్శనానికే వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. కళ్యాణ కట్టక మార్గము అని చెప్పి ఉందో చూసారా. కళ్యాణాలు అవి చేయించుకున్న వాళ్ళు అలా అండి. మొత్తం ఇది టెంపుల్ లోపలండి. ఇదంతా ప్రదక్షిణాలు చేస్తారంటండి. ప్రదక్షిణాలు చేస్తూ నడుచుకుంటూ వస్తారు. 7 ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడ నేను నడుస్తున్నాను, మా హస్బెండ్ వీడియో తీశారు. అయిపోయిందండి. ఇంకా అక్కడ వాడపల్లి అక్కడ నుంచి ఫోన్స్ ఇచ్చేసాము. ఇంకా ఎలవలేదు ఫోను. ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాము. ద్రాక్షారామం వెళ్తున్నాము. ఇదంతా ద్రాక్షారామం వెళ్ళి అక్కడ అయిపోయాక టిఫిన్ చేసేసి ద్రాక్షారామం బయలుదేరిపోయామండి. ద్రాక్షారామం వెళ్తున్న మధ్యలో వ్యూ అండి ఇదంతా. ఇక్కడ మాత్రం మళ్ళీ హౌసెస్ అవి చాలా బాగున్నాయండి. పెద్ద పెద్దవే కట్టారు చాలా వరకు ద్రాక్షారామంలో. ఇక్కడ ఏదో ఆర్చ్ ఉందని చెప్పేసి అలా చిన్న వీడియో తీశాను. చాలా పెద్దదేనండి. ద్రాక్షారామంలో కూడా 2 ఉన్నాయండి శివలింగాలే అవన్నీ కూడా. చూడండి అంటే డైరెక్ట్గా శివలింగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 2 పార్ట్స్గా పైన ఒక పార్ట్ కిందన ఒక పార్ట్ ఉంటుంది శివలింగాలు. చాలా బాగుందండి ద్రాక్షారామం కూడా.
అక్కడ మనకు టెంపుల్ గురించి కూడా వివరిస్తారు. మేము అలా లోపల వీడియో క్లిప్ తీసుకున్నాము. పిల్లలు కూడా పడుకుని పోయారండి చాలా వరకు. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా తోటలు, ఇసుక కుప్పలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇసుక కుప్పలు. చాలా పెద్దవండి. ఇక్కడ తెచ్చి స్టోర్ చేస్తారు అనుకుంటాము. ఇటుక బెడ్లు అవి తయారు చేసేది అన్నీ ఇటు పక్కేనండి ఎక్కువగా. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ తోటలు, మళ్ళీ కొబ్బరి తోట అండి ఇదంతా. ఇది ఏదో చెట్లు అండి. చాలా బాగున్నాయండి దగ్గర నుండి చూస్తే. వీడియోలో ఎలా కనిపిస్తుంది మరి. ఇది ఒక చెరువులాగా ఉందండి. వచ్చామండి ద్రాక్షారామము. మేము ఇక్కడికి వచ్చి ద్రాక్షారామం అంతా ఎప్పటివో చాలా ఏళ్ళ నాటి క్రితం దండి టెంపుల్. ఇక్కడ రాయితో మొత్తం టెంపుల్ అంతా రాయితో కట్టిందేనండి. మొబైల్స్ కూడా కొంచెం వరకు అలో చేశారండి. మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. టెంపుల్ చూడు గోపురం చాలా బాగుంటుందండి. చాలా అంటే ఎప్పటితో కాబట్టి అలా కనిపిస్తుంది టెంపుల్ అంతా. చాలా బాగుంది. కానీ టెంపుల్స్ అక్కడ గుడిలో పంతులు గారు ఏదన్నా ప్రతి ఒక్కటి చెప్పడం కానీ మనకి ఏదన్నా చేయడం కానీ చాలా వరకు వివరించారు. చూడండి రాతితో కట్టిన మేడండి ఇదంతా. చాలా చక్కగా కట్టారు అప్పట్లో టెంపుల్ అంతా. ఈ వీడియో అంతా సైడ్కి అయిపోయింది. వీడియో అంతా చిన్నగా ఇది రొటేట్ అవ్వలేదండి మొబైల్ బట్టి. ఇక్కడి నుంచి చూడండి చాలా వరకు బాగుంటుంది. వచ్చాము ఇక్కడ కోనేరండి ద్రాక్షారామం కోనేరు. మేము పార్కింగ్ చేసాము ఈ సైడ్కి. లోపలికి ఎంట్రీ అవుతున్నాము. దర్శనం పార్కింగ్ ఏరియా లోపల కూడా పెట్టుకోవచ్చు. మేము బయట పెట్టేసాము. ఇదంటే టెంపుల్. ఇక్కడ నుంచి ద్రాక్షారామం టెంపుల్ ఎంత. ఇక్కడ కూడా పళ్ళుకాయలు. మేము పళ్ళుకాయలు తీసుకోలేదండి. ఎంతో కొంత హుండీలో వేద్దామని చెప్పేసి పళ్ళుకాయలు తీసుకోలేదు. స్టార్టింగ్ వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారండి. అక్కడ నుంచి అలా లోపలికి వెళ్తూ దర్శనం చేసుకుని చూడండి. టెంపుల్ అంతా రాయితో కట్టిందేనండి. ఇక్కడేనండి శివుడు ఉన్నారు లింగము పైన కిందన. ఇంత పైనుంచి అండి తీసాను వీడియో. కిందని మేము వెళ్తున్నామండి అలాగ నడుచుకొని శివుని చూడడానికి దర్శనం చేసుకొని చూడండి అలా నడుస్తూ ఉన్నాము. మా బాబు ఎత్తుకోమంటే వాళ్ళ నాన్నగారు ఎత్తుకున్నారు. ఇదంతా టర్న్ అయ్యి అక్కడ లోపలికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ మీద నుంచి ఎగితే అక్కడ పై భాగం కనిపిస్తుంది. తర్వాత కిందకి దిగి చూడండి కింద భాగం కనిపిస్తుంది. కిందకి దిగి వెళ్తుంటే అలా ఫ్రంట్ వీడియోతో చిన్న వీడియో క్లిప్ తీసాము. చూస్తూ ఉండండి. మొత్తం ఇలా తిరిగామండి. గుడి మొత్తం ప్రదక్షిణ చేసాము. ఇక్కడ నుంచి స్టెప్స్ చూడండి. అక్కడి నుంచి ఇలా ఇదంతా నడుచుకొని వచ్చాము. ఆ సైడ్ నుంచి వెళ్ళాలండి దర్శనానికి లోపలికి. ఒకరు వెళ్తున్నారు. ఇంకా అలా వెళ్ళాలి. కింద నుంచి రావాలండి పైకి వచ్చి పైన దర్శనం చేసుకునేది ప్లేస్ అండి. ఇలా వచ్చి స్ట్రైట్గా వెళ్ళేసి వచ్చాము దర్శనానికి. పైనుంచేనండి కింద వ్యూ పాయింట్ అండి. ఇది కిందనండి చాలా బాగుంది. కానీ ప్లేస్ అయితే మాత్రం ఇది ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. శివుని దర్శనానికి చాలా వరకు మొబైల్ తీసుకెళ్ళనిచ్చారు. మొబైల్ ఫొటోస్ నేను అక్కడక్కడ చిన్న మొబైల్ కూడా దేవుని కూడా తీసానని చూపిస్తాను. లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇదేనండి దేవుడు చూడండి. మధ్యలోని వైట్ కలర్లో విభూతి అంతా పూసుంటారండి దేవుడు. చూడండి అదిగోనండి చిన్నది లైట్గా వీడియో తీశాను. ఎలా చేయలేదు కానీ బట్ అలా సింపుల్ మీకు చూపిద్దామని చెప్పేసి తీశాను. బయటకు వచ్చేసి కిందకి దిగేసి కిందన్న శివుణ్ణి చూడడానికి వెళ్ళాం. కిందనున్న లింగం చూడడానికి వెళ్ళామండి. పైనుంచి చూస్తే అటు పైనుంచి దర్శనం చేసుకున్నాక కిందకు వచ్చేసి కింద లింగం చూడాలి. ఇక్కడేమో ఈ నవలింగాలు అంటారు కదండి, నవరాత్రివి అవండి. కిందనండి ఇదంతా కిందన మా బాబు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఏనుగులు అవి ఉన్నాయి, వాటితో ఆడుతున్నారు. అక్కడి నుంచి వచ్చి సైడ్కి కూడా ఒక తల్లి అండి, అమ్మవారు అన్నపూర్ణాదేవి ఏదో అమ్మవారు ఉన్నారు. అక్కడ కూడా వీడియో తీసాము అలా లైట్గా. వీడియో ఎక్కువ రొటేట్ అయిపోయిందండి. మా పిల్లలతో వీడియో తీయడం కూడా కొంచెం కష్టమైంది.
అలా తీసాం. కాకపోతే ఇక్కడ కోనేరు అండి, కోనేరు ఎండిపోయింది, వాటర్ లేదండి. మొత్తం మా బాబు దిగారు, నేను కూడా కిందకి దిగి అలా జస్ట్ వీడియో కోసం చూసాము మొత్తం. కానీ కోనేరు అంతా వాటర్ లేకపోవడం వల్ల, ఏదైనా వాటర్ ఉంటే చాలా బాగుండేది. ఇక్కడ వరకు మేము నించున్న వరకు వస్తుంది అనుకుంటాం వాటరు, అసలు వాటరే లేదు అక్కడ కనీసం. కానీ చాలా బాగుంది ప్లేస్, ఫొటోస్ అవి బాగా వస్తున్నాయి అక్కడ. మొత్తం ఇదంతా కోనేరండి, ద్రాక్షారం. అక్కడి నుంచి తీసుకొచ్చి వాటర్ నాకు తెలిసి అక్కడ మర్రి చెట్టు దగ్గర బిందెలతో పోస్తారేమో వాటర్ అండి. కానీ అది లేక, వాటర్ లేక అక్కడ నుయ్యి ఉందండి. నుయ్యి ఇదే చూడండి, మర్రి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంది, అక్కడ లింగం ఒకటి ఉంది, ఆ లింగం మీద పోస్తున్నారు వాటర్. పక్క నుంచి తెచ్చి బిందెలతో తెచ్చి, ఈ కోనేరు ఉంటే కోనేరు నుంచి తెచ్చి పోసేవారేమో, అది లేక కోనేరు ఎండిపోవడం వల్ల ఆ పక్కన వాటర్ ఉంటే అక్కడ నుండి తీసుకొచ్చి లింగం మీద పోస్తున్నారు. చాలా మంచిదంటండి అలా పోస్తే. చూడండి, ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలు పెట్టారు, ఆ మధ్యలో రావి చెట్టు ఉంది బయట. చూడండి ఇదంతా. ఇప్పుడు మేము వాయులింగం, ఆ పక్కన ఆ గుడి ఏమో ఇదండి, కనిపిస్తున్నారా చూడండి. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చామా, ఇక గుడికి వెళ్తున్నామండి మేము. అక్కడ సైడ్ గుడి ఒకటి ఉంది, ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఆ దేవుడు ఏంటి మర్చిపోయాను, నేను చెప్తాను ఆగండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి వాయులింగం దగ్గరికి వచ్చాము. వాయులింగం దగ్గర వాటర్ పోస్తానికి మనం తెచ్చిన పువ్వులు, పళ్ళు, రసాలు ఏమైనా ఉంటే ఇక్కడ పోసుకోవచ్చు. అలా వచ్చేస్తున్న దగ్గరలో నక్షత్ర తాబేళ్ళు అంటారు కదండి, అవి ఇక్కడ ఉన్నాయండి. ఆ ప్లేస్లో ఉన్నాయి, అక్కడ 4 or 5 ఉన్నాయి తాబేళ్ళు. అవి అలా చూసి వీడియో తీసాము. మొత్తం టెంపుల్ వ్యూ అండి, ఇదంతా చాలా బాగుంది. బయటకు వచ్చేసేటప్పుడు తీసాము ఈ వీడియో, దర్శనం అయిపోయాక. కాలభైరవ స్వామి టెంపుల్ అండి, ఇందాక టెంపుల్ పేరు చెప్పలేదు కదా, టెంపుల్ అన్నాను. కాలభైరవ స్వామి టెంపుల్ కూడా అక్కడ ఉంది. అది చూసుకున్న తర్వాత వాయులింగం దగ్గరికి వచ్చాము. వాయులింగం అయిపోయాక ఈ సైడ్కి ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం, పులిహోర, లడ్డు. ఈ టెంపుల్ వచ్చేసి అన్నపూర్ణాదేవి టెంపుల్ అండి. అన్నపూర్ణాదేవి దక్షిణామూర్తి, ఒక లింగం ఉందండి. అందులో 3 టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ వీడియో తీయలేదు. లాస్ట్లో వచ్చేసి మేము ఫొటోస్ తీసుకున్నవన్నీ యాడ్ చేశానండి, చూస్తూ ఉండండి. ఒక్కొక్క వీడియోకి ఫొటోస్, వాడపల్లిలో ఒకటి, అలా ఒక్కొక్క దగ్గర తీసుకున్నవన్నీ వీడియోస్ లాస్ట్లో యాడ్ చేశాను. చాలా బాగుందండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఉన్నాయి, ఇదంతా ఫొటోస్ అండి. వీడియోస్ మా బాబు చూస్తూ ఉండండి. వీడియోస్ అని మా చిన్న బాబుతో తీసుకున్న ఫొటోస్, మా పెద్ద బాబుతో తీసుకున్న ఫొటోస్ అవన్నీ యాడ్ చేశాను. భీమేశ్వర స్వామి వారి అన్నదాన ట్రస్ట్ కూడా ఉందండి ఇక్కడ, అన్నదానం పెడతారని చెప్పాను కదండి, అది కూడా. ఇది సెకండ్దండి లింక్.